హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా మల్లిపాటి కుక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో క్షీరన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మన వీడియోస్లో ఆల్రెడీ పరమన్నం అలానే సేమియా పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేసాం కదా. కాబట్టి ఈరోజు క్షీరన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ఒక గిన్నెలోకి ఒక పావు కప్పు వరకు సగ్గుబియ్యం, అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం బియ్యం కలిపి ఒక కప్పు వరకు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే సగ్గుబియ్యం ఇష్టం లేని వాళ్ళు ఒక కప్పు రైస్ని తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న రైస్ని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి, కొన్ని వాటర్ పోసుకొని. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు క్షీరన్నం చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకుంటామో అదే కప్పుతో 5 కప్పుల వరకు చిక్కటి ఆవు పాలని వేసుకుంటున్నాను. మనకి నైవేద్యం చేసేటప్పుడు ఆవు పాలను వేసుకుంటేనే శ్రేయస్కరం. లేని వాళ్ళు ఏ పాలనైనా వాడుకోవచ్చు. తర్వాత అదే కప్పుతో 1.5 కప్పు వరకు నీళ్ళని యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం ఇక్కడ 6.5 కప్పుల పాలు అనేది వేసుకున్నాను. ఈ పాలు అనేవి మరిగేలోపు మరో పక్కన స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు ఫుల్గా బెల్లాన్ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే పంచదారని కూడా వేసుకోవచ్చు. అదే కప్పుతో ఒక అరకప్పు నీళ్ళను పోసుకొని బెల్లం అనేది కరిగించుకోవాలి. మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే మరొక అరకప్పు బెల్లాన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా స్వీట్ ఎక్కువ లేకుండా అలానే తక్కువ లేకుండా కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఈలోపు మనకి ఇక్కడ పాలనేవి మరిగాయి కదా. ఇప్పుడు ఈ మరిగిన పాలలోకి ముందుగా కడిగి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనకి రైస్ అనేది ఈ పాలలో బాగా ఉడికే వరకు కూడా ఒక్కసారి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత పాలు అనేవి పొంగకుండా దగ్గరుండి మధ్య మధ్యలో కలుపుకుంటూ 2-3 సార్లు ఇలా మూత పెట్టుకొని ఈ క్షీరన్నాన్ని ఉడికించుకోవాలి. మనకి రైస్ అనేది పాలలో బాగా ఉడికి దగ్గర పడే వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది మనకి కలుపుకుంటూ ఉడికించుకోవడం వల్ల అడుగంటకుండా చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇది ఉడికేలోపు సిమ్లో పెట్టుకొని మరొక పక్కన స్టవ్ ఆన్ చేసుకొని చిన్న గిన్నె పెట్టుకొని అందులోకి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని దాంట్లోకి కొన్ని ఎండు కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలానే కొద్దిగా కిస్మిస్ని కూడా వేసి దూరగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి ఈ అన్నం అనేది బాగా ఉడికిపోయింది కదా. ఇలా దగ్గర పడిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా మరిగించి పెట్టుకున్న బెల్లం పాకం ఏదైతే ఉందో దానిని ఇలా స్టెయినర్తో ఇందులోకి వడపోసేసుకోవాలి. ఇలా పాకం అనేది ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా ఇసుక అలానే పీచు ఏమైనా ఉంటే ఇందులోకి ఉండిపోతుంది. కాబట్టి ఇలా స్టెయినర్తో వడపోసుకొని పోసుకోవాలి. ఇలా వడపోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకునేటప్పుడు కరెంట్ అనేది పోయింది కాబట్టి లైటింగ్ అనేది తగ్గింది. తర్వాత ఇందులోకి చివరిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి అలాగే చిటికెడు ఉప్పుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు యాడ్ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది క్షీరన్నంలోకి. తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నామంటే మనకి ఎంతో టేస్టీ అండ్ కమ్మగా ఉండే క్షీరన్నం అయితే రెడీ అయిపోయింది. క్షీరన్నం అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. చల్లారాక మరికొద్దిగా గట్టిపడుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని